సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు నిధులు ఇచ్చి నిన్న ఫౌండేషన్స్తో నేస్తానికి ఇచ్చేసిన ఫౌండేషన్స్తో నేసిన ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ సూర్యాపేట నియోజక వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. వారికి కృతజ్ఞుడై ఉంటాను కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. గతంలో 2012-13 సంవత్సరంలో కొత్త వ్యవసాయ మార్కెట్ను ఆనాడు ఉండబడిన ముఖ్యమంత్రి గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మన దివంగత నేత ప్రీతమ నాయకులు దామోదరి గారి నాయకత్వంలో ఆనాడు కొత్త మార్కెట్ను కంప్లీట్ చేసుకొని దాంట్లో ప్రారంభోత్సవం చేసుకున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ 12-13 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీనికి ఆనాడు దామోదరి గారు తీసుకొచ్చిన నిధులే, దాని తర్వాత మళ్ళీ నిధులు తీసుకొచ్చింది నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన ప్రీతమ దివంగత నేత దామోదరి గారి నాయకత్వంలో మన ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3,80,00,000 రూపాయలు మన షెడ్స్కి అయితేంది, బిల్డింగ్ మెయింటెనెన్స్కి అయితే, రిపేర్స్కి అయితేంది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక 3 కోట్ల రూపాయలు కూడా కొత్తగా మళ్ళీ ఒకటి శాంక్షన్ కూడా నిన్నమననే జరిగింది. ఇంకో షెడ్ కూడా మనకు అనుమతి వచ్చింది. అది కూడా త్వరలోనే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దాన్ని కూడా ఫౌండేషన్ వేపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాదు మన వ్యవసాయ మార్కెట్కి అనుబంధంగా ఇక్కడ మామిడి రైతాంగానికి మార్కెట్ లేక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే విజయవాడకు, హైదరాబాద్కు నడిబొడ్డునున్న సూర్యాపేట పట్టణంలో ఒక మంచి మ్యాంగో హబ్ తేవాలని చెప్పి ఉద్దేశంతో, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి మామిడి రైతాంగం ఇక్కడికి మామిడికాయ సీజన్లో ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. వారికి అనుకూలంగా ఉండే విధంగా మన ఒక 10 ఎకరాల స్థలాన్ని కూడా ఇప్పటివరకే కలెక్టర్ గారు ఐడెంటిఫై చేశారు. నిన్న మన ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ 10 ఎకరాలు కూడా తొందరలో శాంక్షన్ చేయమని చెప్పి కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అతి త్వరలోనే మ్యాంగో మార్కెట్ కూడా ఫౌండేషన్ వేయించే కార్యక్రమం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా నిలబడతా ఉన్నాం. అదేకాదు మన పాత వ్యవసాయ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఆనాడు 32 కోట్లతోటి ప్రారంభోత్సవం చేసి అది నిరుపయోగంగా ఉన్నది. దాన్ని ఉపయోగంలో తేవడానికి 95 లక్షల రూపాయలతోటి రీఎస్టిమేట్ వేసి దాన్ని మన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి కూరగాయ వ్యాపారస్తులందరూ కూడా దాంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసడానికి 95 లక్షల రూపాయలు కూడా దాదాపు శాంక్షన్ అయినట్టు. అది కూడా తొందరలోనే ఉత్తమ్ కుమార్ గారితో దాన్ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభోత్సవం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ బృందానికి, మా మిత్రులకు అందరికీ కూడా నేను చేసిన ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు పేరు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ